హలో ఎవరీవన్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు గూగుల్ క్రోమ్ మొబైల్లో ఎక్స్టెన్షన్స్ ఉండవు కానీ ఫైర్ ఫాక్స్ మొబైల్ మాత్రం ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేస్తుంది? కంగారేం లేదు. అసలు విషయం ఏమిటంటే క్రోమ్ మొబైల్ వర్షన్ పూర్తిగా లైట్ వెయిట్, అలాగే స్పీడ్ మరియు బ్యాటరీ లైఫ్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది. అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ ప్రాసెసర్ రన్ కాకోకుండా డిజైన్ చేశారనమాట. కానీ ఎక్స్టెన్షన్స్ మనం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ర్యామ్ మరియు సిపి యూసేజ్ అనేది పెరుగుతుంది. దాంతో బ్రౌజర్ స్లో అవుతుంది, అలాగే ఫోన్ బ్యాటరీ కూడా త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గూగుల్ వాళ్ళు మొబైల్ క్రోమ్లో ఎక్స్టెన్షన్ సిస్టమ్ అనేది తీసివేశారు. సో సెకండ్ రీజన్ ఏమిరా అంటే సెక్యూరిటీ. ఎక్స్టెన్షన్స్ అనేవి వెబ్సైట్ మీద స్క్రిప్ట్స్ రన్ చేయగలవు మరియు యూజర్ డేటాని యాక్సెస్ చేయగలదు. అందుకే డెస్క్టాప్లో పర్మిషన్ కంట్రోల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ మొబైల్లో అది చాలా టఫ్. అందుకనే గూగుల్ సేఫ్ సైడ్గా ఎక్స్టెన్షన్స్ని పూర్తిగా రిమూవ్ చేసింది. కానీ ఫైర్ ఫాక్స్ మొబైల్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయి ఉంటుంది. అందుకే మొజిల్లా కొత్త కంట్రోల్ని ఉండే క్యూరేటెడ్ ఎక్స్టెన్షన్స్, అంటే సింపుల్గా వారు చెక్ చేసి ట్రస్టెడ్ యాడ్-ఆన్స్ అని ఒక సైన్ వేస్తారు. సో ఓన్లీ ట్రస్టెడ్ వాటిని మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే క్రోమ్ ఫాస్ట్, లైట్ వెయిట్ అండ్ సెక్యూర్గా ఉండాలని వాళ్ళు బిల్డ్ చేశారు. కానీ ఫైర్ ఫాక్స్ మాత్రం యూజర్స్కి ఒక కొత్త ఫీల్, అలాగే కస్టమైజేషన్, ఎక్స్టెన్షన్స్ మరియు ప్రైవసీ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే మీరు ఏ బ్రౌజర్ వాడతారు? క్రోమ్ సెక్యూర్గా ఉందని వాడతారా, లేకపోతే ఫైర్ ఫాక్స్ కస్టమైజేషన్ కోసం వాడతారా? కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కంటెంట్ కోసం మన ఛానల్ డేర్ హ్యాక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.